మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సరఫరా కోసం తాము పనులు పూర్తి చేశామని, అయితే గత నవంబర్ నుండి ఇప్పటివరకు తమ నిధులు విడుదల కాలేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ అసోసియేషన్కు చెందిన 6గురితో ప్రత్యేక కమిటీ వేసి బకాయిలు విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఆ మాట నెరవేరలేదని ఆరోపించారు. కొత్త ప్లాట్ఫాంలోకి బిల్లులు అప్లోడ్ చేసుకుంటే పాత బకాయిలు సత్వరమే చెల్లిస్తామని ఇచ్చిన భరోసా మేరకు తాము దాదాపు 90% నుండి 95% వరకు బిల్లులను కొత్త సిస్టంలో విజయవంతంగా అప్లోడ్ చేశామని వారు గుర్తుచేశారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 4,133 కోట్ల రూపాయల ఫిట్టింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకు ఈ నిరసన దీక్షను విరమించేది లేదని కాంట్రాక్టర్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాంట్రాక్టర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఈ ఎండలో ఇలా నేల మీద కూర్చోవడానికి కారణం, మాకు గత 2.5 సంవత్సరాల క్రితం చేసిన పనులకి పేమెంట్లు అందలేదు సార్. దీనికి నిమిత్తం మేము ఈ అంశాన్ని మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్వయంగా ఈ సమస్యని అర్థం చేసుకుని మాకు సానుకూలంగా స్పందించి 620 కోట్ల రూపాయల బీఆర్ఓని ఇప్పించారు. దాని నిమిత్తమై బిల్స్ అన్ని రీఅప్లోడ్ చేసుకోమన్నారు. సో 2 ఏళ్ల క్రితం బిల్స్ అన్ని కూడా మళ్ళీ రీఅప్లోడ్ చేసుకున్నాం. దానికి పంచాయతీరాజ్ శాఖ అయితేనేమిటి, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అయితే కాంట్రాక్టర్లు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి అప్లోడ్ చేశాం సార్. మాకు ఇచ్చిన హామీ ఏంటంటే అప్లోడ్ చేయగానే గ్రీన్ ఛానల్లో పేమెంట్స్ అవుతాయని చెప్పారు. ఎందుకంటే ఇది గత 2-2.5 ఏళ్ల క్రితం బిల్స్ కాబట్టి వెంటనే క్లియర్ అవుతాయి, ఏమాత్రం భయం లేదు, మీకు నిధుల కొరత ఉండదని చెప్పారు సార్. మేము అది పూర్తిగా నమ్మాము, ఇప్పుడు కూడా నమ్ముతున్నాం. సో మాకు బిల్స్ అప్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టి జూన్లో మొదలుపెట్టామండి. జూలై 25వ తారీఖుకి ఆల్మోస్ట్ 90% బిల్స్ అప్లోడ్ కూడా పూర్తయింది. ఆడిట్ కూడా ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేటస్లోకి వచ్చింది. అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు ఎప్పుడైతే నిధులు రిలీజ్ చేస్తారో వెంటనే మా అకౌంట్లోకి వచ్చి పడే అవకాశాలు ఉన్నాయి. కానీ జూన్ నుంచి మొదలుగాను ఇవాళ దాకా 170 కోట్లు 3 విడతల్లో ఇచ్చారండి. ఇలా నెలకి 100 కోట్లు లేకపోతే 50 కోట్ల చొప్పున రిలీజ్ చేసుకుంటూ వెళ్తే మాకున్న బకాయిలు తీరడానికి 6 నెలల నుంచి సంవత్సరం వరకు పట్టే అవకాశం అయితే చాలా గట్టిగా ఉంది. మేము ఆల్రెడీ 1-2 ఏళ్ల నుంచి అనేక ఆర్థిక ఇబ్బందులకి లోనై ఉన్నాం. సో మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు ఇచ్చిన హామీ మేరకు మేము అప్లోడ్ చేసిన ప్రతి బిల్లుని తక్షణమే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియర్ చేయాలని మీడియా ముఖంగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మరీ ముఖ్యంగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు, అంతేకాకుండా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అయిన పయ్యావుల కేశవ్ గారిని కూడా మేము అభ్యర్థిస్తున్నామండి. ముఖ్యంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా వినతి ఏంటంటే 2.5 సంవత్సరాల నుంచి మా యొక్క బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయండి. ఆ పాత బిల్స్ అన్ని కూడా కొత్త సిస్టమ్ కూడా అప్లోడ్ చేసుకోమని మమ్మల్ని రకరకాల ఇబ్బంది పెట్టి అన్ని అప్లోడ్ చేస్తున్నామండి. జూన్ 18వ తారీఖున మా శాఖ మంత్రి వర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీ బిల్లు అప్లోడ్ చేయగానే మీకు పేమెంట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారండి. మా బిల్స్ అన్ని జూలై 25వ తారీఖు అన్ని అప్లోడ్ అయిపోయినాయండి. కాబట్టి ఇప్పటికి నెల అయిందండి. మా యొక్క పెండింగ్ బిల్స్ మొత్తం ఇమీడియట్గా క్లియర్ చేసి మమ్మల్ని, మా మీద ఆధారపడి ఉన్న 10,000 కుటుంబాలని ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయవలసిందిగా ప్రభుత్వ వారిని, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నామండి. ఎప్పుడు పని అవడానికి 2 సంవత్సరాలు కూడా తెలియండి. ఇక్కడ అలాంటి 100 ఇచ్చాం పేపర్ పక్క.
అన్నీ కూడా కొత్త రూల్స్ ప్రకారం అప్లోడ్ చేసుకోవడం ఎంత ఇబ్బందో డిపార్ట్మెంట్లో పనిచేసిన people కూడా తెలుసు. అయినా కూడా Justice!